రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా. మరి పరలోక దర్శనము పొందుకున్నటువంటి యోహాన్ గారు ఆయన చూసినటువంటి వాటి కోసం ఆయన రాసినటువంటి గ్రంథం ఇది కదండి. అయితే ఇక్కడ చాలా గొప్ప విషయాలు ఆయన తెలియచేస్తున్నారు. మరి పరలోక రాజ్యంలో ఆయన ఏమేమి చూసారో ఇక్కడ మనకి తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ కొన్ని జీవులు ఆయనకు కనిపించినట్టుగా వాటి ఆకారాలు అవి చేసేటువంటి పనుల కొరకు అక్కడ చెప్తూ ఉన్నారు. మరి అవి కొన్నులు కలిగినటువంటివి, రెక్కలు కలిగినటువంటివి, తమ శరీరం నిండా కొన్నులు ఉన్నటువంటివి అనేటువంటి విషయం అక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇవి ఏం చేస్తున్నాయి అనంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంటాయి. మరి ఆ ఘనపరిచేటువంటి రీతిలో కూడా మరి ఎంతో గొప్పగా మరి దేవుణ్ణి సన్నుతించడం మనం చూస్తూ ఉంటాం. అవి ఏమంటున్నాయి అనంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు. నిజమే. మరి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు భూతకాలంలో ఉన్నాడు, మరి వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉండేటువంటి దేవుడు. మరి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి చాలామంది చెప్తూ ఉంటారు, మా దేవుడు అప్పుడు గొప్పవాడుగా ఉండేవాడండి, లేకపోతే అప్పుడు ఈ కార్యాలు చేశాడండి. కానీ మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఆయన యుగములకును దేవుడు. ఆయన భూతకాలంలో ఉన్నాడు, మరి ఆది అందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రాబోయే తరములలో కూడా ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే ఘనుడైనటువంటి దేవుడు. ఇది మనము చెప్పుచున్న మాట మాత్రమే కాదు, కానీ మరి అక్కడ పరలోక రాజ్యంలో కూడా అక్కడ చుట్టూ ఉన్నటువంటి దూతలు కావచ్చు, సెరూపులు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. వారంతా కూడా ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. నిజమే. సర్వమును ఆయనే సృజించినటువంటి దేవుడు, సర్వమును ఆయనే ఏలుచున్నటువంటి దేవుడు. ఆయనకి తప్ప మరి ఎవరికి కూడా ఈ భూమి మీద కానీ లేదు అనంటే ఆకాశం మీద కానీ ఎక్కడ కూడా అధికారం ఎవరికి కూడా లేదు. అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఎందుకంటే సృష్టించినటువంటి దేవుడు కనుక, సృష్టిపిత మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు కనుక మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పి నిత్యము కూడా స్తుతిగానాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దూతలు కావచ్చు, సెరూపులు కావచ్చు, కెరూపులు కావచ్చు. మరి నిజమే, మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధతను నిత్యము గానము చేసేటువంటి వారము ఉండాలి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి మానక రాత్రింబగళ్ళు ఏ విధంగా అయితే స్తుతి చేస్తూ ఉన్నారో మనము కూడా మానక రాత్రింబగళ్ళు మనము ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవుని ఘనపరిచేటువంటి వారము ఉండాలి. ఆయన యొక్క వాక్యమును మనము తెలుసుకునడానికి ఇష్టపడేటువంటి వారము ఉండాలి. మనము కూడా దివారాత్రంలో దేవుని ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా మనం చేస్తేనే మరి ఇక్కడ యోహాను గారు పొందుకున్నటువంటి దర్శనాన్ని మనము నిజంగా చూడగలుగుతాం. ఒకవేళ మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఇష్టానుసారంగా జీవిస్తే మనం ఈ దర్శనాన్ని ఎప్పటికీ కూడా నిజంగా చూడలేమనేటువంటి విషయము దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క పరిశుద్ధత, మరి దేవుని యొక్క రాజ్యమును మనం చూడాలంటే ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కైకొని మరి నిత్య రాజ్యం చేరుకున్నప్పుడు మాత్రమే అవన్నీ మనం చూడగలుగుతాం. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ఆయన యొక్క మహిమను ఆయన తన యొక్క తేజస్సును చూసేటువంటి ధన్యత నాకు మాకు మా అందరికీ దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండి మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆయన తన యొక్క సహాయమునికైనా మమ్మల్ని ఆయన తోడుకుని రమ్మని వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్.